మార్చి 21, 2026 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి తదియ. రాత్రి 11:56 వరకు తదుపరి చవితి. వారం శనివారం. నక్షత్రం అశ్విని. రాత్రి 12:37 వరకు తదుపరి భరణి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:11, సాయంత్రం 6:18 విజయవాడ. ఉదయం 6:20, సాయంత్రం 6:27 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి మేషం. యోగం ఐంద్ర. రాత్రి 7:01 వరకు తదుపరి వైద్యుతి. కరణం తైతుల. మధ్యాహ్నం 1:14 గరజి. రాత్రి 11:56 తదుపరి వణజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 5:58 నుంచి 7:27. అభిజిత్ కాలం పగలు 11:58 నుంచి 12:39. వధ్యం రాత్రి 8:56 నుంచి 10:24. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 7:48. రాహుకాలం ఉదయం 9:13 నుంచి 10:44. గుళిక కాలం ఉదయం 6:11 నుంచి 7:42. యమగండం మధ్యాహ్నం 1:46 నుంచి 3:17. ప్రయాణశూల. తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:11 నుంచి 8:36. సంగవకాలం 8:36 నుంచి 11:02. మధ్యాహ్న కాలం 11:02 నుంచి 1:27. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుంచి 3:53. ఆప్తికం తిథి చైత్ర శుద్ధ తదియ. సాయంత్రం 3:53 నుంచి 6:18. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:51. నిషేధికాలం రాత్రి 11:51 నుంచి 12:38. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుంచి 5:23. మార్చి 21, 2026 శనివారం. రాశి ఫలాలు: మేషం. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిథునం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వల్ల విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కర్కాటకం. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్న లోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. సింహం. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడతారు. కన్య. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరంగా సాగుతాయి. తుల. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. ధనస్సు. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం జరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. మకరం. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుంభం. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులుంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం. వ్యాపారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది.
ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.